సింగారం గ్రామానికి చెందిన నేరెడ్డి శ్రీకాంత్ కూతురు మహాలక్ష్మికి 38,000, అదేవిధంగా మునగాల ప్రేమ్ కుమార్ భార్య మమతకు 10,000, మునగాల యాదమ్మకు 16,000 రూపాయల చొప్పున సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరయ్యాయి. ఇటీవలే అనారోగ్యానికి గురైన ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఇక ముందుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన చెక్లను శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్ల సైదులు, మాజీ సర్పంచులు జిల్లా లక్ష్మణ వెంకటేశం, పోగుల జానకి ప్రకాష్, ఉప్పునూతల రమేష్, అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కుమ్మం చెన్నారెడ్డి, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, పలువురు కాంగ్రెస్ సిపిఐ నేతలు, కార్యకర్తలతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు, లబ్ధిదారులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. సైదులు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఎంతో భరోసానిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కోమరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎటువంటి ఫంక్షన్ నెలకొండ రావాలి. శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామం తిరగడం జరుగుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ ఏవైతున్నాయో గత ఉన్న ప్రభుత్వాలు కూడా ఈ విధంగా ప్రతి ఇంటికి తెచ్చి ఇవ్వలేదు. మన శాసనసభ్యులు, మన నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏ లబ్ధిదారికి అయితే చెక్ వచ్చిందో నేను వచ్చిందాకా ఆపవలసిన అవసరం లేదు, అవసరమైతే విలేజ్కి వెళ్ళి ప్రతి ఒక్క లబ్ధిదారికి ఇబ్బంది లేకుండా వాళ్ళకు చెక్కులు ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గత ఉన్న ప్రభుత్వాలు ఎమ్మెల్యే గారు ప్రోగ్రాం పెట్టి చెక్కులు కొన్ని రిటర్న్ కూడా వెళ్ళిపోయినాయి. గత ఉన్న ప్రభుత్వాలు చేసిన పనులు మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పడం ఏంటంటే ఎక్కడ కూడా వచ్చిన చెక్కులు ఆపడానికి లేదు. ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న గ్రామ శాఖ కానీ అక్కడ ఉన్న లీడర్లతో కానీ ఖచ్చితంగా లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం కూడా వచ్చిన చెక్కులన్నీ కూడా ప్రతి గ్రామం వెళ్ళి అక్కడున్న సీనియర్ నాయకులతోటి గ్రామ శాఖతోటి కలిసి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సింగారం గ్రామానికి రావడం జరిగింది. సింగారం గ్రామంలో 3 చెక్కులు లబ్ధిదారులకు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి ఆలోచన చేయాలని, అదేవిధంగా మన విలేజ్లో గతంగా మద్యం మీద కూడా మనకి కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా మన విలేజ్లో మందు అమ్మకుండా చేయాలని, అదేవిధంగా అమ్మినట్టయితే కఠిన చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకోవడం కూడా జరుగుతుంది. దయచేసి అమ్మేవాళ్ళు మన ఊళ్ళో కాబట్టి వాళ్ళు కూడా అమ్మకుండా చేయాలని, వీళ్ళు అమ్మినట్టయితే చెప్తే వినకుండా కూడా మీరు కూడా మన ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వాలని చెప్తున్నాం. మన నాయకులు, మన ప్రియతమ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో తిరిగి కంప్లైంట్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఏ విలేజ్లో కూడా మందు అమ్మకుండా చేయాలనే మన నాయకుడి లక్ష్యం కాబట్టి మనం కూడా అదేవిధంగా మన గ్రామానికి అభివృద్ధి కావాలంటే మన విలేజ్లో మందు అనేది అమ్మకుండా చేయాలనేది మన ఎమ్మెల్యే గారి ఆదేశాలు కాబట్టి మనం కూడా మన గ్రామంలో ఎలాంటి బెల్ట్ షాపులు లేకుండా చేయాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన